ఇదేమిటమ్మా వినోదం విషాదంగా మారిందే? మన ఆట మనకే బెడిసి కొట్టింది. ఏమైనా సరే శ్రీవారు యువరాజును చూసి తీరాలట. వారించలేకపోయినారా? వారిని ఎవ్వరూ ఆపలేరట. అయితే చిక్కేనే. ఈ చిక్కు విప్పడం ఎలాగో చెప్పండి. శ్రీవారికి చిక్కెందుకేగా ఆడిన చెలగాటం అంతా పోయి వారి కంటబడండి. అంతేనా? అక్షరాలా అంతే. ఎలాగో ఉంది, మీరు తోడుగా రండి. మధ్య మేమెందుకమ్మా? ఇక నీకు తోడు మన్మధుడు, నీడ నీ నాదుడు. పోండి. పోదాం దేవి. ఇప్పుడు దారి ఇటు, రేపు నీ దారి అటు. యువరాజు వల్లే వెళ్ళి నీ వలరాజుని గెలుచుకురా. ఎవరక్కడ? మా రాక మనవి చేయడానికి పరిచారకులు ఎవరు లేరా? మీరా? యువరాజే, సాక్షాత్తు యువరాజు. దయచేసి మీ మందిరమేగా, అలంకరించండి. ఓహో, మనకు మధ్య ఇంత దూరం అవసరమా? తప్పనిసరి అయితే కానీ మీరు తరలి రాలేదు. మా మీద ఎందుకు మీకు ఎదుగు? అనవసరంగా అనుమానిస్తున్నారు. ధన్యోస్మి ధన్యోస్మి. మిమ్మల్ని చూడగానే మా సంశయం పూర్తిగా నివారణ అయింది యువరాజా. కానీ ఏం లేదు, తమ సుకుమార శరీరానికి తగ్గట్టు కంఠస్వరం గంభీరం అనుకున్నాను, ఇంత కోమలం అనుకోలేదు. ఓహో, అయితే కొత్త వారిని చూచి గొంతు మారిందా, లేక తీరే అంత? మాది మారే గొంతు కాదు. ఓహో, మీ తీరే అంత కాబోలు. అయినా మీ స్వవిషయం కబురందగానే కాదనకుండా కన్నుల విందుగా వెంచేశారు. మీకు వ్రతం భంగమైన మా వ్రతం సఫలమైంది. యువరాజా, ఒక్క చిన్న ముచ్చట. ఏమిటో? అబ్బే మరేం లేదు. మహారాజు గారు మాకు సమస్తోపచారాలు చేయడానికి ఒక చక్కని పరిచారికను నియమించారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను మా వెంట. సొగసైన మణి దొరికినా, మనసైన కన్యామణి దొరికినా రాజులు విడువకూడదంటారు. మరి మీరేమంటారు? నాన్నగారు ఏమంటారు? వారు అవునంటే మీరు కాదంటారుగా. ఆ చిరునవ్వు అర్ధాంగీకారమే. అది పరిపూర్ణం కావాలంటే ఆమె మనస్సు తెలుసుకోవాలి. మేము కనుక్కుంటాం. మా సమక్షంలోనే కనుక్కుంటేనే మాకు ముచ్చట. ఆమెను ఇక్కడికి రప్పించినా సరే, మనమే ఎక్కడికి వెళ్ళినా సరే, యువరాజా ఎలాగైనా సరే ఈ ముచ్చట మీరు చెల్లించి తినాలి. అందుకు మహారాజుల సమర్థులు. మీరు అవునంటే వారు కాదనరుగా. యువరాజా ఎలాగైనా సరే మీరు అంగీకరించే తప్పదు. ఎలాగే అహో మా భాగ్యం, చిరంజీవి చిన్నారిగా సాక్షాత్కరించారే. ఇప్పుడు ఆ చిన్నది ఏమంటుంది? పెద్దల మాట మన్నిస్తానంటున్నది. అయితే రా, అవుననిపించుకుందాం. కానీ మాదో చిన్న కోరిక. సెలవండి మహారాజా. ఏం లేదు, 7 తరాలుగా మా వంశంలో ఆడపిల్లలు లేరు. మా తరంలో కుమారుడైన కుమార్తెని అందుకని అడగరాని వారు అడుగుతామా? మీ ఇరువురి కళ్యాణ ఫలితంగా కలిగే మొదట మగ సంతానాన్ని మాకు ఇచ్చేయాలి. మరేం లేదు, ఈ రాజ్యానికి రాజుని చేసేస్తాం. మీకు ఇష్టమేనా? సరేననుకురు వీరా, అతడే మా రాజ్యానికి వారసుడు. ఏ రాజ్యం వెళితేనే మహారాజా, తమ కుమారుడేగా. సరేనండి. సరే, మీ ముచ్చట చెల్లిస్తాం మహారాజా. మరో చిన్న ముచ్చట. చిన్నదైనా పెద్దదైనా మామగారి ముచ్చట అల్లుడు చెల్లించవలసిందే. సెలవీయండి మహారాజా. ఇస్తాం. అదేమిటంటే, అమ్మాయి గారు అబ్బాయిని ఎత్తే వరకు అల్లుడు గారు అంతఃపురంలోనే కారాగారం అంటారు. కాపురం. తదాస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ.
చెలి లేదు చలి లేదు అన్నిటిగా చెలికాడే. దేవి, కళ్యాణంతో కన్నెరికం తొలగిందిగా, ఇంకా అరమరలెందుకు? రాదేవి. ఆ? మాటకు మాటని కయ్యానికి కవ్వించే కాంతకు ఈ ఏకాంతంలో మౌనమెందుకు? సిగ్గుతెరలు అడ్డమా? చెరువుడు చేపట్టి పిలవలేదని బింకమ్మ. చెప్పవే చిలుక. చెలువల మనసెరిగి పులికించే చతురులేగా మీరు. సరసపు చేరితేనేగా సరసం సాగేది.